అందులో అక్కడ చూసుకోరాపమ్మా. పేరాపో ముందు రాదు కదా, ప్రాబ్లం ఉంది. రాత్రి మేమైతే మేనేజ్ చేస్తాం. ఫస్ట్ ఫోన్ చేసేది నీకు దానికి దీనికి ఫోన్ చేసేది అనుకున్నా. మళ్ళా నువ్వు చెప్పినాక ఎందుకు నీ పోతే మళ్ళీ వస్తుంది, మళ్ళీ వస్తాం అనుకున్నా. వద్దులేని థర్డ్ ఫ్లోర్లో ఆగి థర్డ్ ఫ్లోర్ నుంచి ఎక్కువ వస్తుంది. ప్రాబ్లం ఉంది, థర్డ్ ఫ్లోర్ నుంచి ఎక్కువ వస్తుంది. టిఫన్ అంటే చేసినారు సుగాత్రి సిస్టర్ చూసినాను. తిరుపతి తిరుపతి. సరే మీరు మాట్లాడుతా అంటే వేరే ఫోన్ వచ్చా, అది చెట్ల గురించి ఫోన్ అవి నీళ్లు కారుతాయి, స్లాబ్ దెబ్బతినేస్తుంది. కిందికి కారుతా పోతుంది కదా, న్యూసెన్స్ అని ఇంకా అందరూ పెడతారు. వాటర్ తాగుతుంది. హైదరాబాద్లో సిటీలోనూ ఒక పద్ధతి పెట్టినారు, దానికి కింద ప్లేట్ పెట్టేస్తారు. అదే ఇప్పుడు ప్లేట్ మేము కూడా ఇంత ముందు మొత్తం పెట్టింటాము. ప్లేట్లు పెట్టినా కూడా ప్లేట్లు తర్వాత కమ్మలా కారుతున్నాయి. అంటే మేనేజ్మెంట్ ప్రాబ్లం. మనము వాటర్ వేసేస్తే అయిపోతుంది, మళ్ళీ నేలపైకి వచ్చేస్తాయి. అది వేయకుండా పెట్టుకోవాలి. అది మనల్ని బట్టి ఉంటుంది కదా, మనుషుని బట్టి ఉంటుంది. అది జరగడంలే. దానికి ఏం చేశారంటే లాస్ట్కు పెట్టేసాం. ఇప్పుడు మేము పెట్టినాం కదా, పూర్తి బకెట్ పెట్టేసినాం. అది కూడా కాదు, పూర్తి బకెట్ పెట్టేసినాం. తులసి మొక్క ఉంటే హార్ట్ అటాక్ రాదు. దానికోసము బకెట్ పెట్టేసుకున్నాం. అంటే వాళ్ళకు ప్రాబ్లం ఉండకూడదు. వాళ్ళకు అంటే మీరు మెయింటైన్ చేస్తున్నారు కదా, అందుకు అట్టు పెట్టుకున్నాం. పర్ఫెక్ట్గా ఉంటే పెట్టుకోవచ్చు, అట్టు ఉండరు కదా. కరెక్టే మరి అది లేక ఆ పని పెట్టినారు. మంచిదే మరి. మేము రెండు పెట్టేసినాం. మాకు నేను చిన్నపిల్లకాయగా ఉండేటప్పుడు పకీరెడ్డి మంచి యూత్ ఫామ్ లో రమణానగర్ లో పక్కనే మా ఇల్లు పకీరెడ్డి. సరే 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 సరే. పకీరెడ్డి ఎప్పుడు నుంచో తెలుసుకున్నాడు, నేను మాట్లాడు కదా. నాలుంటే నేను ఊరికి తెలుసు. పకీరెడ్డి నన్ను చూస్తానంటాడు, నేనే మాట్లాడు. పెనుగొండ కదా, పెనుగొండ మా డాడీకి చాలా క్లోజ్ ఇల్లంతా. బర్త్ ప్లేస్ పెనుగొండ మీది. మామిళ్ళపల్లె మా తాతగారు ఊరది. మన నెక్స్ట్ జనరేషన్ పోయింది. ఇప్పుడు మళ్ళా కొంత పాత వాసనలు పోలేదు, అవలేదు. కొంత యాక్టివిటీ అక్కడ మొదలు పెట్టాం. రిటైర్ మరి అనంతపురం ఉండొచ్చు కదా అప్పుడు. అనంతపూర్లో ఉండేదానికి ఎక్కువ సర్వీస్ అంతా తిరుపతిలో ఉంది. ఆడ ఇల్లు పెట్టేసి రెండుకి ఇచ్చి రావచ్చు దానికి. డెసిషన్ అయిపోతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే అట్లీస్ట్ యావరేజ్ ఒక 1 వీక్ 10 days అన్నా ఇక్కడే మామిడిపల్లెలో ఉంటాను. ఇక్కడ కూడా కుదరదు. సేద్యం చేసేది ఏంటంటే మామిడిపల్లెలోనే ఉండాల్సిందే తప్ప ఇక్కడ ఉండి ఆడ ప్రయాణం చేస్తుంటే పనులు జరగడం ఉంటేనే జరగవు. కాబట్టి నాడు చిన్న ఫామ్ లాగా అది అయిపోతే నేను అక్కడే ఉంటాను. సత్యసాయిబాబా గారు వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్లీ కొంత స్లంప్ వచ్చింది. మళ్ళా గ్రో అవుతుంది. వాళ్ళు ఇప్పుడు రత్నాకర్ ఉన్నారే, సెల్ఫిష్ ఫెలో. వాళ్ళంతా చిన్న వెంకమరాజు అని సాయిబాబా గారి సొంతం చిన్న ఆయన
మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, చాలా పెద్ద ఏం చనిపోయినారు. అవునండి. వాళ్ళ పిల్లలు శేఖర్ అని ఇంట్లో వీళ్ళంతా ఉన్నారు తెలుసు వాళ్ళు. మా అమ్మ నేటివ్ ప్లేస్ అడవి నర్సింపల్లి, అందువల్ల కాంటాక్ట్స్ మాకు ఎక్కువ ఉన్నాయి దాన్ని ఆ ఏరియాలో. నర్సింపల్లి వాళ్ళ స్కూలు సరిగా లేదులేండి, రత్నాకర్ పుట్టపుత్తుల స్కూలు. దానికంతా స్టాఫ్ శాలరీస్ అంతా గవర్నమెంట్ ఇచ్చేది. నెల నా దగ్గరికి వస్తుంటారు శాలరీస్ తీసుకోవడానికి. ఒకసారి ఓ పోస్ట్ ఆడ ఫిల్అప్ చేయాల్సి వచ్చింది, అటెండర్ పోస్ట్ ఏదో ఒకటి. తర్వాత రత్నాకరు వాళ్ళ స్కూల్ నుంచి ఫ్రెండ్ పట్టుకుంటే అది ఎట్లా అవుతుంది, ఏదో క్లోజ్ కావాలంటూ ఏదో స్పోర్ట్స్ మ్యాన్ బాగా. నేను ఏమి కాదు, టెన్నిస్ బాల్ తీసుకొని ఏదో ఊరికి అదే ఆడుతా అంటాను తీసుకొట్టాడు. కరెక్ట్ తిరిగిన నన్ను పాటు అది రెడ్డిస్ వచ్చేసింది. ఇంకా అది ఇది అబ్దు ఇంట్లో పెట్టుకున్నాడు. ఇంకా వాళ్ళ పతంగా అట్లా ఎంట కాసుకుని నేను రోజు నోరు ఎక్కువ, ఆయన నోరు తక్కువ. నేను అదనగొట్టేది అంత లావు మనిషిని. ఆ మనిషికి అదే ఇష్టం. అది కన్ను దెబ్బతిందని నాకు భయం అయింది. ఇంకా మనిషి బాగా భయపడ్డాడంటే భయపడమే. అది ఏమి అట్లా కనపడాలంటే అంత రెడ్డి చేయండి. అది బాగా ఈ మనిషి ఆడడం ఇది రోజు స్పెషల్ దొంగ. ఆ టెన్నిస్ బాల్ అప్పుడు ఏడుంటుంటే అప్పుడు ఆ కాలంలో మనం ఫస్ట్ స్కూల్ లైఫ్ లో ఈ టెన్నిస్ బాల్ ఆ టెన్నిస్ బాల్ లో కూడా అది గట్టిగా ఉంటుంది కదా. ఇదే నేను ఎప్పుడు ఆబుద్దేదో ఊరికి ఎట్లా ఈ మనిషితో వీళ్ళదేదో ఇది కలం, ఆ కలంలో పడితే కరెక్ట్ గా తగ్గింది. కాబట్టి ఇంట్లో పెట్టుకొని ఏమో ఇంకా అవస్థపడ్డాడు. ఇంకా అట్లే వెనకాల కలుసుకున్నాడు. నేను విడిచిపెట్టి నేను అట్లే అట్లే నేను మనుషులు విడిచిపెట్టాను. అప్పుడు మనకు డాక్టర్ ఇవన్నీ ఇట్లా లేదు కదా, ఏంటి లేవు కదా. ఈ మనిషి అప్పటికి కవిత్వం తెలుగు, నేను మ్యాథ్స్. నాకు అది మ్యాథ్స్ హిందీ, నాకు సైన్స్ కూడా వీలేని సార్కి. నేను సైన్స్ అన్న ఏమైనా తప్పుతుందే కానీ నాకు మ్యాథ్స్ ఎవరైనా వచ్చినా కూడా చెప్పగలను. అది నాకు మ్యాథ్స్ నాకు ఏదో ఇది. ఈ మనిషికి నేను తెలుగుని ఈ మనిషిని బీట్ చేసేవాడు అట్లా. అప్పటి నుంచి క్లోజ్. తాడపతి పుట్లు. ఈ మనిషి భాస్కర్ ఎంట పడతాండి అప్పుడు పెళ్ళని. ఈ మనిషి ఆ మొలలోనే వచ్చా ఎక్కువ. మళ్ళీ అప్పుడు ఈ మనిషికి నా మీద స్పేర్ చేయాలని ఆయన మీద నకల ఎంట పడినట్టుంది. నన్ను ఇద్దరు కూర్చోయాలకు నేను ఒక నుసుకలేకపోయినా. లేకపోతే నన్ను డైవర్ట్ చేసేవాళ్ళు చాలా కష్టం. ఇదంతా నాకు తెలియకుండా జరిగిందండి. నాకు తెలియకుండా జరిగింది మా జిల్లాలో. అవునండి. అది నిశ్చితార్థం కూడా నాకు తెలియదు. పెళ్లి డేట్ మాత్రం అప్పుడు తెలిసిందంటే. జానకిరామ్ టోటల్గా సెల్ఫిష్ వాళ్ళ ఫ్యామిలీ. సెల్ఫిష్ ఎక్కువ. సాయిబాబా మనస్తత్వం వేరు, వీళ్ళ 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 సెల్ఫిష్. ఆయపని కూడా కాదనుకున్నారు వీళ్ళు. సాయిబాబాని చంపింది అయిపోయా రత్నాకర్. మీకు తెలియవన్నీ మూలం, మీకు తెలియవన్నీ. మూల కారకుడు రత్నాకరే. ఏమో ఏం వాళ్ళ లాభం ఏముందో. ఇప్పుడు సాయిబాబా చనిపోయింది, సీక్రెట్స్ ఎవరు తెలియవు, ఎవరు తెలియవు. ఎట్లా చనిపోయింది కూడా తెలియదు. ఆయన ఉంటే ఫారిన్ నుంచి డబ్బులు రావడం ఇంకొంచెం వెల్తీగా తయారవుతుంది కదా. ఏమన్నా అవన్నీ వీళ్ళు తీసుకోవచ్చు కదా స్వార్థంతో. ఆయన ఉంటేనే ఎక్కువ అడ్వాంటేజ్. చనిపోతే ఏమంటే బాతు బంగారు గుడి పెడతాను. బాతే కావాలనుకున్నప్పుడు ఏం చేస్తావు? నష్టపోయింది కదా. తెలివి ఉండద్దా?
అంత తెలివి ఉంటే ఇంకేమి. లాస్ట్కు డెడ్ బాడీ కూడా తండ్రి కాదు, వేరే సర్జరీ పెట్టినారు మనిషిని. డెడ్ బాడీ ఇంకా లేదు. చాలా విషయాలు తెలియవు చాలా మందికి. ప్రెస్ వాళ్ళు రిపోర్ట్ చేయరు. అంతా సోనియా గాంధీ, కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం అందరికీ డబ్బులే. సంచులు కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్ గారు ఉన్నాడు. అంతా డబ్బు ఎవరికి ఎంత కావాలో దోచుకున్నారు గీతారెడ్డి అందరూ. మొత్తం ఫుల్. వీళ్ళ పేర్లు బాగా వస్తాయి. అందుకు అది బయటపడలే పూర్తిగా. లారీలు తోలినారంట డబ్బులు. అంత బెనిఫిట్ ఏముంటుంది మనం ఇమాజిన్ ఏ వర్స్ట్ ఫెయిర్స్ అంటే బుద్ధి ఎట్లాడిది. స్వార్థానికి చేస్తున్నారు. అవు ఆ స్వార్థం వల్ల లాభపడాలి. ఇప్పుడు మేమే కదా హెడ్ అని మీరే ఏంటంటే మీరు సాయిబాబాని రిక్వెస్ట్ చేయలేరు కదా. అయిపోయి ప్రజలకు పంచాలని, వీళ్ళకి ఇచ్చే కాదు. సరే సరే ఆ డబ్బులు ఖర్చు పెట్టేస్తామని. అది ఖర్చు పెట్టడం మాకు కావాలా. ఆహా, ఆయన ఇప్పుడు మళ్ళా వీళ్ళనామా బయటపడింది కదా, మొత్తం పంచ వాళ్ళే చెప్పినారు. వాళ్ళలో ఒకడు ఇంపార్టెంట్ ఉంటాడు కదా శిష్యుడు, వాడు బయట పెట్టేసినాడు. దాంట్లో క్లియర్గా ఉంది అంతా పబ్లిక్ ఇవ్వాలని. అది ఎవరికి తెలియవు. గ్రేటెస్ట్ సిన్ అన్నమాట. ఎట్లయితే ఇట్లా కూడా ఉంటారా? అవి రహస్యాలు కదా. డబ్బులు పనిచేసేసి లోన్ పంపించేసి ఉంటారా అన్ని పేపర్లు మొత్తం. ఏం దిక్కుదేలండి డబ్బు. అంత ఇంత డబ్బా. చెక్ పోస్ట్ నాకు కావాలన్నా చెక్ పోస్టు పోలీసులు వాళ్ళు అది పెద్ద ఆదాయం కూడా అది పెద్ద ఈ నుండి తీసుకుపోతారని ఎక్కడ అనుకోవట్లేదు. ఆ చెక్ పోస్టులు అంతా నాకు కావాలని పెద్ద డిమాండ్ అట. లాగేస్ ఉందంటే కొంత అది కొంత పక్కన వేసుకుంటాడు కదా వాళ్ళకి ఏదో కొన్ని అట్లని. అప్పుడు అన్ని పెద్ద డిమాండ్ అంటే ఆ పోస్ట్ లారీలతో పంపించారు. పేపర్లో వస్తుంది కానీ దాన్ని మళ్ళీ బయట తీసినలే లారీలు పోతున్నాయని. ఎస్పీ గారు కలెక్టర్ గారు రవిగారు కనుక దాంట్లోనే ఇప్పుడు ఆ లెక్క ఎట్టగాల్సిందే ఉంది. రీకాయిల్ ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. రీకాయిలింగ్ నోబడీ కెన్ స్టాప్ దట్. అనుకుంటా ఈడు గంటగా ఖర్చు పెట్టా అది లా ఇమ్మీడియట్లీ జరుగుతూ ఉన్నాయి. అందులో మీరు టైం గ్యాప్ ఎక్కువ ఉండదు. ఆ నష్టాన్ని వీళ్ళు భరిస్తారు. బాగుంది, తప్పదు, ఎవరు తప్పించుకోలేరు. మంచి పనులు చేసినా కానీ దాని ఎఫెక్ట్ ఏదైనా దాని ఎఫెక్ట్ ఎక్కడ పోదు. ఆ రోజుల్లో మహానుభావుడు కనిపెట్టినాడు ఇది. ఫర్ ఎవరీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని. ఆపోజిట్ అంటే వీళ్ళు కొంచెం రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేస్తారు. ఫార్వర్డ్ రియాక్షన్ అది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేది రివర్స్ రియాక్షన్. అది నెగిటివ్ ఏం కాదు. అది కాదు, నెగిటివ్ కాదు. బట్ నెగిటివ్ గా వీళ్ళు ఇంటర్ప్రిట్ చేయడం మొదలు పెట్టినారు. విచ్ ఇస్ నాట్ కరెక్ట్. ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటే సేమ్ ఫోర్స్ అన్నమాట. డైరెక్షన్ వేరు అండ్ నోబడీ కెన్ ఎస్కేప్ అవుట్ ఆఫ్ దట్. వస్తా ఎవరు తప్పించుకుంటారులే. మనేమో వచ్చే రఘురు విరాట్ కూడా ఏదో హైదరాబాద్ ఒక ల్యాండ్ విషయం ఏదో చేసినాడని
జైలుకి పోతాడని కూడా అన్న టీవీలో వచ్చి వస్తుంది. మళ్ళీ ఏమో సప్పగా అయిపోయా. మేనేజ్ చేస్తారు డబ్బులు ఏదో ఈ కేసు ఆ పెనుగొండ కేసు ఆ స్వామి ఆడుతున్నాడు ఆ కేసులోనూ దాంట్లోనూ వాళ్ళు దిక్కుదలలేక కరెక్ట్ గా వాడికి ఈ 2 కేసులు బాగా మంచి కేసులు దొరికాయి. చేస్తూ ఉంటే జనరల్ ఏమవుతుందంటే ఇంకొంచెం తప్పులు చేసేదానికి అవకాశం ఇస్తారు. ఇంకొంచెం అని దానికి లిమిట్ లేదు, ఇంకా పోతా ఉంటుంది. సాచురేషన్ అయిన తర్వాత ఈవెన్ ఇట్ గోస్ టు సూపర్ సాచురేషన్ కొన్ని స్టేజెస్ లో ఆ నుంచి పడిపోతారు. రాహుల్ గాంధీ ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ కాలేడు. ఎంత ఏమైనా చేసుకొని ఆ డౌన్ ఫాల్ అనేది అట్లా కాదు, ఇమాజిన్ కూడా చేసుకోలేదు. యూపీఏ డౌన్ ఫాల్ ఆ లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే పర్పెచ్యుయేటెడ్ మోతీలాల్ నెహ్రూ నుంచి వచ్చిన వీళ్ళ మీద 10 పనులను చేసినారు, విచ్ ఈస్ నాట్ రిపోర్టెడ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. అన్నిటికీ కూడా అనుభవిస్తారు. జనరేషన్ విల్ బి వైప్డ్ అవుట్ ఫ్రమ్ పాలిటిక్స్. టైం వచ్చింది కదా టైం దగ్గరికి. ఒక అది వై ఐ కిల్డ్ మహాత్మా గాంధీ అని కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చినాడు నాథూరాం వినాయక్ గాడ్సే. నాకు ప్రింట్అవుట్ ఉంది నా దగ్గర, కాపీ చూస్తే ఎవరైనా చూడని ప్రపంచంలో ఈజీగా కన్విన్స్ అవుతారు. అవునండి, he has done the right thing in killing మహాత్మా గాంధీ అనే మెసేజ్ మనకు వస్తుంది. అవునండి, ఎడ్యుకేటెడ్ కానీ ఇంకెవరు కానీ అంత నీట్ గా చెప్పండి. ఆయన ఈజ్ ఏ బ్రాహ్మిన్, ఆర్థడాక్స్ బ్రాహ్మిన్ అంటే. ఆ రోజుల్లో 1948 అంటే బ్రాహ్మణులు ఒక సాధు స్వభావం ఉండేవాళ్ళు కదా. వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ గా ఎంతో ఓర్చుకొని అన్ని తీసుకొని విధి లేని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది. హీ వాజ్ రెస్పాన్సిబుల్, మహాత్మా గాంధీ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డివిజన్ ఆఫ్ ది కంట్రీ ఇంటూ 2 bits. ఇప్పుడు కూడా రావణాసురుడి రాష్ట్రం లాగా రగులుతూనే ఉంది. అది పెద్ద తప్పే. లాభం లేదనేసి చేసినాడు, మార్గం లేదు. మహాత్మా గాంధీ అసలుగా అతనికి ఏం కాదు, కరెక్టే. కానీ కాకూడదు అనుకొని ఉంటే కూడా ఫర్మ్గా అయిపోయేదే మంచితనం అది. ఇంకా ఏం చెప్పినాడు ఆయన, నేను మెర్సీ పిటిషన్ పెట్టుకోను, నేను చావడానికి ఇన్వైట్ చేస్తున్నాను. అవునవునులే, కోర్టు జడ్జిమెంట్ నాకు తెలుసు. నా కూతురు కానీ కొడుకులు కానీ ఇంకెవరైనా కానీ వాళ్ళు నా తరఫున పెట్టుకుంటే కూడా అది కూడా చెల్లనివ్వకూడదు అని స్టేట్మెంట్ ఇచ్చానండి కోర్టులో. అవునండి, ఆ లెవెల్ ఆఫ్ అఫర్మేషన్ ఎట్లా ఉందంటే ఫెంటాస్టిక్ అన్నమాట. అది చాలా పర్ఫెక్ట్ గా ఉంది. అది నాకు ఎక్కడ ఇజ్రాయెల్ నుంచి ఒక ఫ్రెండ్ పంపించినాడు, ఇండియాలో దొరకలేదు. అవునండి, వై ఐ కిల్డ్ గాంధీ డౌన్లోడ్ చేసి పెట్టినాను, కొంతమందికి చూపించినాను. సాక్రిఫైస్ చేసినాడు. సరే, అసలు నెహ్రూను తీసుకొని రావడానికి గాంధీ కారణం, ప్రైమ్ మినిస్టర్. నాకు నచ్చిన వాళ్ళ లాల్ బహదూర్ శాస్త్రి ఒక్కడే ఎక్సలెంట్ అన్నమాట, ది బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఈవెన్ టు డేట్. కానీ ఆయన చంపించేసారు కదా. మహాత్మా గాంధీ మరి ఇందిరా గాంధీ అట్లా పెట్టొచ్చునా? ఆయన గవర్నమెంట్ తర్వాత గవర్నమెంట్ ఆయన అప్లిఫ్ట్ చేయాలి, ఆయన ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేయాలి గవర్నమెంట్ అప్పుడు. మరి ఎక్కడ న్యాయం ఉంది? మరి ఇప్పుడు అన్నిటికంటే పెద్ద ఆపద రాబోతా ఉంది, ఆల్మోస్ట్ వచ్చేసి ఎఫ్డిఐ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మన బ్రిటిష్ రాజు కంటే అన్యాయంగా ఉంటుంది మన దేశం. మనది బేస్ ఫర్ అగ్రికల్చరల్ ప్రొడక్షన్ వరల్డ్ లోని అగ్రికల్చర్ ప్రొడక్షన్ మనది ఫస్ట్ అన్నమాట. క్లైమాటిక్ కండిషన్స్ కానీ, వాటర్ రిసోర్సెస్ కానీ, ఎయిర్ రిసోర్సెస్ కానీ, ల్యాండ్ రిసోర్సెస్ కానీ ది బెస్ట్ సూటెడ్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ డైవర్స్ క్రాప్స్. బయోడైవర్సిటీకి మనది కింగ్ పిన్ అన్నమాట. ఈ పరిస్థితి వాళ్ళు మిగతా వరల్డ్ నేషన్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేసి పొలిటికల్ గా దీన్ని బేస్ గా వాడుకొని
ప్రొడక్షన్ అంతా ఇక్కడ నుంచి పంపించి ఎక్స్పోర్ట్ చేసే దానికోసమని ట్రేడ్ అని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పెట్టినారు. ఈ వాల్మార్ట్ అని ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ బిజినెస్ లాబీస్ ఉన్నాయి. అవి పెట్టేసేస్తే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంతా వైప్ అవుట్ అయిపోతారు. కరెక్ట్ కదా. వాళ్ళంతా కూడా అమ్మేసుకొని ల్యాండ్స్ లీజ్కి ఇచ్చేసేసి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు భూములన్నీ కూడా. తప్పదు కదా. 1 లక్ష ఎకరం ఉంటే వాడు 10 లక్షలు ఇచ్చేస్తాడు. 10 లక్షలు లెక్కనే వాడికి ఇచ్చేస్తాడు. వీడు 10 లక్షలు అంటే 9 లక్షలు నాకు లాభం వస్తాను కదని వీడు అమ్మేసుకుంటాడు. వీళ్ళు లేబర్ అవుతారు. పక్కన ఇంకోటి పనికిమాలి పని వైఎస్ రాజశేఖర రెడ్డి మొదలు పెట్టినాడు. అది చాలా తప్పు చేసింది. కోఆపరేటివ్ ఫార్మింగ్ అని చెప్పేసి పేరు పెట్టేసేసి ఒకసారి కోఆపరేటివ్ మూవ్మెంట్ లో మీరు జాయిన్ అయ్యే మెంబర్స్ అయితే మీరు వెనక్కి తీసుకొని రావడం క్లాస్ పెట్టారండి. దౌర్భాగ్యమైనటువంటి క్లాస్ అది. అందువల్ల అప్పుడు అన్పాపులర్ అయినాడు. ల్యాండ్ రైట్ ఒకసారి ఇచ్చేసేస్తే వెనక్కి తీసుకోవడానికి లేదు. సక్సెస్ కాలేదు. కాకపోవడం వేరు, మాది వేరే సంగతి. ఆలోచన ఏమంటే చిన్నది వాళ్ళు చేయలేకున్నారు, అందుకు కలిసి ఎక్విప్మెంట్ అందుకు పెట్టగలమేమో అని ఆలోచన చేస్తాడు. బేస్ ఉంటే ఆలోచన చేసినాడు కానీ అది కరెక్ట్ పద్ధతి నువ్వు అనే పద్ధతిలో రాలే. ఎందుకంటే చిన్న చిన్నగా చేస్తాను చేత కాకుండా ఒక ఇది పెట్టి అట్లా మూవ్ చేస్తావా అని. నేను వ్యవసాయం చేస్తానన్నాడట సమస్య. ఆ గ్రూప్ ఇది అయితే ఎక్విప్మెంట్ పెట్టే శక్తి వస్తుంది అనే పన్నాడు. దాని గురించి డౌట్ ఏం లేదు. అదే అంతే. వాళ్ళు కావాల్సిన పంట వేసుకోవడానికి లేకుండా హక్కు కోల్పోతారు. అది ఏమో కానీ ఆ మనిషి ఆలోచన లాక్స్ ఆఫ్ ఏకర్స్ మల్టీనేషనల్ కంపెనీస్ ఒకే స్టిచ్ లో ఉండి చేసేస్తారు. చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఎక్స్పోర్ట్కి ఏది పనికి వస్తుందో ఆ క్రాప్సే పండిస్తాడు. మన ఇండియాకి కావాల్సిన పంటలు పండించరు. సరే మనకు ఆ ఫ్రీడమ్ పోతుంది కదా. ఫ్రీడమ్ పోతుంది కదా. అట్లా మరి ఇవన్నీ ఆలోచించదా మనం ఒక చీఫ్ మినిస్టర్ ఉండేటప్పుడు ఎంత డేంజరస్ మూవ్ అది. ఇప్పుడు అంటే ఇప్పుడు బతకలేకుండా కదా ఇప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే, మీరు చెప్పేది కరెక్టే. ఇప్పుడు రైతులు మీరు 10 లక్షలు 10 లక్షలు అంటారు కదా, అందరూ అమ్మేసానికి సిద్ధంగా ఉన్నారు. అందరూ వాళ్ళకి అది అడ్వాంటేజ్ కదా ఈ మూమెంట్. కొనే వాళ్ళకు మల్టీ మరి ఆ సిచ్యువేషన్ అట్లుంది. దానికి గవర్నమెంట్ కాదు ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే దాని కాన్సిక్వెన్స్ మామూలుగా బానిసలు అయిపోవాల్సిందిలేగా. స్లేవరీ అది మన లెవెల్లో ఆలోచిస్తున్నాం కానీ గ్రౌండ్ లెవెల్ ఎవరు ఆలోచన చేయడం రాలేదు. అట్లా వస్తే చేయరు. గ్రౌండ్ లెవెల్ ఆలోచన వస్తే చేయరు కానీ అది వాళ్ళకి తెలియదు. అది తెలియజెప్పాలి. మనము పొజిషన్ లో ఉండి ప్రొటెక్ట్ చేయొద్దండి. లాంగ్ రేంజ్ లో ఆలోచించదా? అది చేయడంలే. అండ్ ద లీడర్ ఆఫ్ ది స్టేట్ షుడ్ నాట్ ఆప్ట్ దాట్. ఇది ల్యాండ్ రైట్స్ మీకు ఉన్నాయి అంటే ఇది కానీ కోఆపరేటివ్ ఫార్మింగ్ వరకు ఇచ్చి నాకు సంతోషం. అవునండి. చిన్న చిన్న వాళ్ళు ఏం చేయలేకున్నారు. నలుగురు కలిపినా పెద్ద చేస్తే అప్పుడేమన్నా గిడుతుంది. కార్పొరేట్ ఫార్మింగ్ అని చెప్పలే, కోఆపరేటివ్ మూవ్మెంట్ అన్నాడు. కోఆపరేటివ్ మూవ్మెంట్ హక్కు లేదన్నాడు. హక్కు లేదనేది చెప్పడం అనేది చాలా చాలా డేంజరస్ మూవ్. అది మూవ్మెంట్ కష్టం. అది ఉపాధి ఇచ్చినాక మళ్ళీ ఇంకోవడానికి లేదని నాకు తెలియదు. అది మళ్ళా బరువే బరువేంది. ఏమి హక్కు లేకపోతే ఇప్పుడు ఉపాధి ఇచ్చుకున్నాక దాన్ని సొంతంగా పెట్టాక మనం ఏం దాన్ని మనకు కదా అప్పుడు ఇప్పుడు అయితే కదా దానికి పిక్కుంటేది ఉంటారు. స్టేట్ వదిలిపెట్టి రైతులు అయితే హ్యాపీగా ఇచ్చేస్తారు. ఇప్పుడు బీహార్ హ్యాపీగా ఇచ్చేస్తారు, వెస్ట్ బెంగాల్ హ్యాపీగా ఇచ్చేస్తారు. అన్ని స్టేట్లు కూడా మీరు చెప్పినట్టు రైతులందరూ ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. అట్లా ఇప్పుడు మా పల్లెలు ఉన్నాయి అనుకో, రైతు పరిస్థితి ఏముంది? ఏమి లేదు. నువ్వు ఆ డబ్బు వస్తా కొనేవాడు ఉంటే ఎదురు చూస్తున్నారు భూములు కొంటారని, ఎదురు చూస్తున్నారు భూములు. మరి అప్పుడు గవర్నమెంట్ కింద
గవర్నమెంట్ బిజినెస్ లో ఉన్నారంటే గవర్నమెంట్ కినా ఇట్లా ఆలోచన చేస్తే వాళ్ళకు అది అర్థం కాక ఇది మాకు బాగుంది అనుకుంటారు అనుకుంటారు. అంత తప్ప గవర్నమెంట్ తప్పు చేసిన అనుకోరు, మీరు అనుకుంటారు తప్ప. మనం చదువుకున్నాం కదా, అందుకోసమని అట్లా అదే ఆలోచించాలి. అదే కరెక్టే. అది ఎప్పుడు లాంగ్ రన్లో తెలుస్తుంది, మళ్ళా అప్పుడేం చేయలేం. ఈ డబ్బులు ఏం చేస్తాయి అన్ని పోగొట్టుకుంటారు, మళ్ళా తినేస్తారు. నీ డబ్బుతో నీకు తిండి రాదు అసలు, అప్పుడు తిండి కొనలేవు. Exactly. వాడు అంత రేటు. కలబంద జ్యూస్ అవు రైట్ నౌ ఇప్పుడుండే కాస్ట్ కరెక్టే. 500 రూపాయలు. అవు అది మటుకు మంది. అవు 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 500 రూపాయలు. మనకి అప్పుడైతే కలవప్పుడు కాదప్ప, సింగపూర్లో అది ఆ పాప పుట్టినాక కలబంద ఏదో కాటుకు పెట్టి దానికి కలబంద ఒక రెమ్మ కావాలి, ఒక ఆకులాగా పట్ట అది దాంట్లో స్టోర్లో సూపర్ బజార్లో అమ్ముతుంటారు కదా. అది ఒక పట్ట వచ్చేసి $5 ఎంతో డాలర్లు. మనకి ఊరు దొరుకుతుంటాయి. $5 అంటే దగ్గర $250. సీమ కలబందాన్ని ఇప్పుడు పెంచుతాను. ఇప్పుడు డిప్యూటీ